మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 26వ అధ్యాయం 27వ వచనం నుండి చివరి వచనం అనగా 46వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 42, 43 వచనములను చదువుకుందాం. నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును, ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకుందును. వారి చేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించుకునిరి. ఆ హేతువు చేతనే వారు తమ దోషశిక్ష న్యాయమని ఒప్పుకొందురు. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క మాట వినకపోవటం వలన జరిగేటటువంటి నష్టాలేంటి, దేవుని యొక్క మాట వినకపోవటం వలన పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయి అనే విషయాలను దేవుడు ఇశ్రాయేలీలకు తెలియజేస్తూ ఉన్నారు. నిన్నటి దినాన దేవుని యొక్క మాట వినకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ఈరోజు కూడా లేవియా కాండము 26వ అధ్యాయం 27వ వచనం నుండి 40వ వచనం వరకు మనం చూస్తే దేవుని మాట వినకపోతే కలిగేటటువంటి నష్టాల గురించే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి నష్టాలు ఉన్నాయి దేవుని మాట వినకపోతే. దేవుడు ఆయన మాట వినని వారికి విరోధముగా ఉంటాడు, వారి మీదికి 7 దండనను ఆయన రప్పిస్తాడు అనే విషయాన్ని చూస్తున్నాం. 29వ వచనంలో ఒక భయంకరమైన మాట ఉంటుంది. అదేంటంటే, ఆయన మాట వినని వారు వారి యొక్క కుమారులు మరియు కుమార్తెల మాంసమును తింటారంట. ఇది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, ఇది ఎంత భయంకరమైన శిక్ష. ఏ తల్లిదండ్రి అయినా తమ బిడ్డల యొక్క మాంసమును తినడానికి ఇష్టపడతారండి? దేవుడు చూడండి ఎంత భయంకరంగా హెచ్చరిస్తూ ఉన్నాడో. అయినా కూడా ఇశ్రాయేలీలు దేవుని యొక్క మాటను లెక్క చేయలేదు. దేవుని మాటను వారు పెడచెవిన పెట్టారు. మనమైతే అలాగున ఉండకూడదు. దేవుని మాట విననటువంటి వారి యొక్క ఉన్నత స్థలములను ఆయన పాడు చేస్తానని, దేవుని మాట వినక మనసులో విగ్రహములను ఏర్పాటు చేసుకున్న వారి విగ్రహములను ఆయన పగలగొడతానని, ఆ తర్వాత దేవునికి ఒక రూపముగా వారు ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్జీవమైన బొమ్మల పీనుగల మీద ఆ విగ్రహారాధన చేసే వారి శవములను ఆయన పడవేస్తానని, వారి యందు అసహ్యపడతానని, వారి పట్టణములను పాడు చేస్తానని, వారి పరిశుద్ధ స్థలములను పాడు చేస్తానని, వారు సువాసన కలిగినటువంటి హోమములు అర్పిస్తూ ఉండగా వాటిని ఆయన ఆఘ్రాణించను అని చెప్పి, దేశమును పాడు చేసిన తర్వాత దాంట్లో ఉంటూ ఉన్నప్పుడు శత్రువులు వచ్చి ఆ అవిధేయులను, వారి కుటుంబములను, వారి స్త్రీలను, పిల్లలను చెరకు తీసుకొని పోయి వారిని వేధిస్తారు మరియు చిత్రవధకు గురి చేస్తారని చెప్పి దేవుడు ఇశ్రాయేలీలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ శత్రువులు అనగా మనకున్నటువంటి ఒకే ఒక్క శత్రువు సాతాను. దేవుని మాటకు ఎవరైతే విధేయత చూపించరో, దేవుని మాటకు ఎవరైతే లోబడరో అట్టి వారిని దేవుడు ఏం చేస్తారంటే మరి సాతాను చేతికి అప్పగిస్తారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం.
చూడండి, ఇది పాత నిబంధన కదా, కొత్త నిబంధనలో ఆ మాట లేదనుకునేరు. చాలామంది ఇలాగే ఆలోచన చేస్తారు. అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను. రోమా పత్రిక 1:28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఇదే మాట క్రొత్త నిబంధనలో చూస్తున్నాం మనం. దేవుని మాటకు అవిధేయత ఎవరైతే చూపిస్తారో వారిని శత్రువు చేతికి దేవుడు అప్పగిస్తాను అన్నాడు. రోమాపత్రిక 1:28లో కొంతమంది దేవుడు ఎన్ని విధాల హెచ్చరించినా, ఎన్ని విధాల గద్దించినా, ఎన్ని విధాల బ్రతిమిలాడినా కూడా ఆయన మాటను వినకుండా, ఆయన మాటను పెడచెవిన పెట్టి వారి అహానికే వారు స్థానమిచ్చి, దేవుడు ఒక ప్రక్క హెచ్చరిస్తున్నా, దేవుడు ఒక ప్రక్క గద్దిస్తూ ఉన్నా, దేవుడు ఒక ప్రక్క ప్రవర్తన సరిచేసుకోమని ఆయన యొక్క సేవకుల ద్వారా, వాక్య పరిచారకుల ద్వారా, తోటి విశ్వాసుల ద్వారా, పరిస్థితుల ద్వారా రకరకాలుగా ఆయన హెచ్చరిస్తూ ఉన్నా, ఆ హెచ్చరికను ఎవరైతే పెడచెవిన పెడతారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? భ్రష్ట మనసుకు అప్పగిస్తాడంట. ఇక వాళ్ళని విడిచిపెట్టేస్తే వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? కయ్యేనును దేవుడు చంపాలనుకుంటే నిమిషంలో పని, కానీ కయ్యేనుకు దేవుడు ఒక ముద్ర వేసి దేశదిమ్మరై తిరిగినట్లుగా విడిచిపెట్టేశాడు. ప్రాణం తీయాలంటే క్షణాల్లో పోతుంది. చేసినటువంటి పాపమునకు శిక్ష జీవితాంతం బ్రతుకుతూ అనుభవించాలి. అదే నరకం, ప్రత్యక్ష నరకం. తండ్రి కుమారుడికి చెప్పి కుమారుడు లోబడకపోతే విడిచిపెట్టేశాడు అనుకోండి, ఇక ఆ కుమారుడి గతి ఏమవుతుంది? అతనికి మంచి మార్గం ఎవరు బోధిస్తారు? అతను తప్పు చేస్తే ఎవరు మందలిస్తారు? అతని అవసరతలకు ఎవరు ఆదుకుంటారు, సహాయపడతారు? ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకవేళ కోప్పడినా తిట్టినా మనిషి మనకు సమీపంగా ఉండి మనతో మాట్లాడుతూ ఉంటే అదొక రకం. కానీ మనము చేసేటటువంటి తప్పులను బట్టి మనల్ని మందలించకుండా విడిచిపెట్టేశారనుకోండి, అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి కొని తెచ్చుకోకూడదు. దేవుడు హెచ్చరిస్తుండగా ఉన్నటువంటి లోపాలను ఇప్పుడే దిద్దుకోవటం మంచిది. అలా దిద్దుకోకపోతే దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తానని రోమా 1:28లో హెచ్చరిస్తూ ఉన్నాడు. లేవియాకాండము 26వ అధ్యాయము 31వ వచనంలో కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక ఆ 31వ వచనం నుండి కింద వచనాలకు మనం చదువుకుంటూ వెళితే చూడండి, 34వ వచనంలో శత్రువుల చేతికి మిమ్మల్ని అప్పగిస్తాను అంటున్నాడు. మన శత్రువు ఎవరిని మృంగుదునా అని చెప్పి తిరిగేటటువంటి గర్జించేటటువంటి సింహం అపవాది, సాతానుడు చేతికి దేవుడు అప్పగిచ్చాడంటే ఇక వాడి చేతిలో నుండి మనలను కాపాడటం ఎవరి తరం కాదు. కనుక అలాంటి పరిస్థితి రాకముందే దేవుడి హెచ్చరికలను, దేవుని యొక్క గద్దింపును ఇప్పుడే లక్ష్యపెట్టి జీవితంలో మార్పును తెచ్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. అలా కాకుండా దేవునికి దూరముగా నివసిస్తూ, దేవుని మాటలకు అవిధేయత చూపిస్తూ, దేవుని యొక్క సన్నిధానమునకు దూరముగా ఉంటూ, ఒక మాటలో చెప్పాలంటే దేవునికి దూరముగా నిలిచి ఎవరైతే ఉంటారో అలాంటి వారు దేవుడు హెచ్చరించగా తమ తప్పులను, పాపములను, అతిక్రమములను తెలుసుకొని ఆయన వైపు గనక చూస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు మనం చదువుకున్నాం 42, 43 వచనాలు. నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకొందును. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఎంత భయంకరమైన అవిధేయుడవైనా, ఎంత భయంకరమైన పాపములో ఉన్నా, ఎటువంటి భయంకరమైన అతిక్రమములను చేస్తూ ఉన్నా దేవుని వైపు చూచి క్షమ అని ఆయన్ని వేడుకుంటే
ఆయన ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన వైపు చూచినటువంటి సంసోనును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన వైపు చూసినటువంటి పాపాత్మురాలైన స్త్రీని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన వైపు చూచిన జక్కయ్యను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన వైపు చూచిన సుంకరిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన వైపు చూచిన పాపులలో ప్రధానుడు అని తన్ను గూర్చి తాను సాక్ష్యమిచ్చుకున్న అపోస్తుడైన పౌలు, హింసకుడు, దోషకుడు, హానికరుడైనటువంటి పౌలును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజున ఆయన వైపు క్షమ అని ఎవరైతే చూస్తారో, చేతులు జోడించి ఆయన్ను ఆశ్రయించి హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపముతో ఆయన సన్నిధికి ఎవరైతే చేరి వస్తారో, తాము చేసి ఉన్నటువంటి అతిక్రమములను ఎరిగి, వారు కలిగి ఉన్నటువంటి లోటును ఎరిగి నిజమైనటువంటి పశ్చాత్తాపముతో దేవుని యొద్దకు వస్తారో వారిని ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉంటున్నాడు, మర్చిపోయే దేవుడుగా కాదు. ఆదికాండము 7వ అధ్యాయంలో జలప్రళయం వస్తే 40 పగళ్ళు 40 రాత్రులు కురిసింది భయంకరమైనటువంటి ప్రచండమైన వర్షం. కుండపోతగా కురిసినటువంటి ఆ వర్షం వలన భూమి మీద నీరు దాదాపుగా సంవత్సర కాలం పాటు నిలిచిపోయి ఉంది. ఈ సంవత్సర కాలం పాటు నోవహు అతని యొక్క కుటుంబము ఓడలోనే నిర్బంధించబడి ఉన్నారు. ఓడలో నిర్బంధించబడినటువంటి నోవహు యొక్క కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకము చేసుకొనెను అనే మాట ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. 430 సంవత్సరాల ఐగుప్తు చెరలో మ్రగ్గుతున్న ఇశ్రాయేలీల యొక్క కఠోరమైనటువంటి శ్రమలను దేవుడు జ్ఞాపకము చేసుకొనెను అనే మాట నిర్గమకాండంలో మనం చూస్తాం. మూసివేయబడినటువంటి గర్భము తెరవబడినటువంటి పరిస్థితుల్లో వైరి అయినటువంటి పెనిన్న భయంకరంగా వేధిస్తూ ఉన్నప్పుడు, నిందిస్తూ ఉన్నప్పుడు, సూటిపోటి మాటలతో గాయపరుస్తూ ఉన్నప్పుడు హన్నా యొక్క పరిస్థితిని దేవుడు జ్ఞాపకము చేసుకొనెను అనే మాట సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. ఇక ఇలా చెప్పుకుంటూ వెళితే ఆయన మర్చిపోయింది ఎవరిని, ఆయన జ్ఞాపకము చేసుకొననిది ఎవరిని? ఆయన ఎవరిని మర్చిపోయాడు? గోతిలో ఉన్న ఇర్మియాను మర్చిపోయాడా? సింహాల గుహలో ఉన్న దానియేలును మర్చిపోయాడా? అగ్నిగుండంలో ఉన్న శద్రకు, మేషకు, అబేద్నెగోలను మర్చిపోయాడా? పద్మాసు ద్వీపములో బందీగా ఖైదీగా ఉన్నటువంటి అపోస్తలుడైన యోహానును మర్చిపోయాడా? ఆయన ఎవరిని మర్చిపోయాడండి? ఆయన అందరినీ ఎరిగినవాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్తలో చూస్తాం, యేసు అందరినీ ఎరిగినవాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన అందరినీ ఎరిగినవాడు, అందరి స్థితిగతులను ఎరిగినవాడు, ఆయన అందరినీ చూచేవాడు, హృదయాంతర్యములను పరిశీలన చేసేవాడు. అట్టి దేవుని వైపు ఎవరైతే చూసి తమ తప్పులను ఒప్పుకుంటారో, దేవుడు మరొక అవకాశం ఇచ్చేవాడుగానే ఉంటున్నాడు, కానీ క్షమించేవాడుగానే ఉంటున్నాడు, కానీ దండించేవాడుగా ఉండట్లేదు. 30వ కీర్తన 5వ చరణంలో దేవుని వాక్యం చెప్తుంది. 30వ కీర్తన 5వ చరణంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండును. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నిమిషం మాత్రమే ఆయన కోపం. ఇప్పుడు వరకు ఆయన మాట వినకపోతే ఆయన యొక్క కోపం ఎలా ఉంటుందో ఇశ్రాయేలీలకు తెలియజేశాడు. కానీ చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో ఆయన ఆశ్రయిస్తే మూలపితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. మీదకి రావాల్సినటువంటి శిక్ష నుండి తప్పిస్తాను అంటున్నాడు. మరి ఏది ఉత్తమం? ఈ రోజున మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. మనలో ఉన్నటువంటి లోటులేంటి? మనలో ఉన్నటువంటి లోపములేంటి? ఏ ఏ విషయాల్లో మనం దేవుని యొక్క వాక్యమును అతిక్రమిస్తున్నాం? మాటలోనా, చూపులోనా, క్రియల్లోనా, ప్రవర్తనలోనా, ప్రేమించుటలోనా, ఆదరించుటలోనా, సన్మానించుటలోనా, ఆతిథ్యమిచ్చుటలోనా, విధేయతలోనా, తగ్గింపులోనా, దీనత్వములోనా, ఏ ఏ విషయాల్లో మనం దేవుని వాక్యం నుండి తప్పిపోతూ ఉన్నాం? పరిశీలన చేసుకుందాం. ఆ తప్పును తెలుసుకొని ప్రభు వైపు చూద్దాం. దేవుడు మనలను జ్ఞాపకము చేసుకుంటాడు. మనలను శిక్షించక మనలను జ్ఞాపకం ఉంచుకుంటాడు. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యానికై స్తోత్రాలు.
ఎత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపచేయండి. మా ప్రియులను దీవించి దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ